महबूबनगर और नारायणपेट अजला में बीआरएस की जानिब से मुंतखब सरपंचों और वार्ड मेंबरान के एजाज़ में मुनाकिदा तकरीब में बीआरएस के वर्किंग सदर KTR ने शिरकत की और मुंतखब नुमाइंदों को मुबारकबाद पेश की। KTR ने खिताब करते हुए कहा कि 2014 से कबल और आज के महबूबनगर, नारायणपेट, वनपर्ती, नागर कर्नूल और गदवाल की हालत सबके सामने है। उन्होंने कहा कि चंद्रशेखर राव की क़ियादत में शहरों और देहातों में एक साथ तरक्की की गई। उन्होंने कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि इक़्तिदार में आए 2 साल हो चुके हैं मगर कोई नया काम नज़र नहीं आता। उनका कहना था कि पहले देहातों में पानी, स्ट्रीट लाइट्स और दीगर सहूलियात फराहम की गई, लेकिन अब ना टैंकरों से पानी है और ना ही गलियों में लाइट्स रोशन हैं। కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, కొంత భాగం నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 90% పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. కావాలంటే మీరు కూడా చూడవచ్చు. నార్లాపూరు, ఏదుల, కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 2023 సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు. నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు. అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను, పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఇవన్నిటినీ పూర్తి చేసి ఈ జిల్లాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు, ఇరిగేషన్ కు మారుపేరుగా 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి 10% పని కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? ఏం బాధ నీకు? పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు, పాత బాసు. ఎవరు పాత బాసు? ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసు ఊకుంటాడా? అరే నా చెంచగాడున్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి, వీడేమరా ఎక్కువ గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. చెంచగాడు చెంచగాని లెక్క ఉండాలి కానీ ఎకొత్తకు ఎగురు తూకుంటాడా? ఊకోడు పాత బాసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.